హాయ్ ఆల్. ఈరోజు నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్తో ఒక సింపుల్ రెసిపీని చేయబోతున్నాను. అదేంటంటే డాగ్ బిస్కెట్స్ అన్నమాట. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్ట్రాబెర్రీస్, ఓట్స్, కోకోనట్ ఆయిల్. అది ఎలా చేసుకోబోతున్నామో ఒకసారి చూద్దామా. ఓట్స్ని లైట్గా వేయించి 1 కప్ ఓట్స్ని మిక్సీ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకొని 1/2 కప్ ప్యూరీ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా లూజ్గా ఉంటే ఒకసారి ఓట్స్ పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత చపాతీలాగా చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రాన్ని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసిన వాటిని బిస్కెట్ షేప్ ఆకారంలో ఉన్న హార్ట్ షేప్ని తీసుకొని ప్రెస్ చేయాలి. ఈ స్ట్రాబెర్రీ బిస్కెట్స్ వలన పెట్కి ఇమ్యూనిటీ బలంగా పెంచుతుంది. అలాగే పెట్కి బాడీలో టాక్సిన్స్ అనేది తగ్గించడానికి సహాయపడుతుంది. లో క్యాలరీస్ ఉన్న పెట్ డాగ్కి సేఫ్గా కూడా స్నాక్గా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీస్లో ఉండే విటమిన్స్ డాగ్కి హెయిర్కి స్కిన్కి కూడా శక్తిని ఇస్తుంది. పెట్టే ముందు కొద్దిగా ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత నా ఓవెన్ ఎలా ఉందంటే ఫస్ట్ ట్రీట్స్ కోసం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత 160 డిగ్రీస్లో 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అదే అయిపోయినాయి ట్రీట్స్. ఈ ట్రీట్స్ని బూమర్కి ఇచ్చి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా తింటుందో తినదో అనేది ఒకసారి మీరే చూడండి.